ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 4వ రోజు పారాయణం 4వ అధ్యాయము. సుమిత్రుని కథ. పార్వతీదేవియు శివుని మాటలను విని స్వామి మరి గురు కన్యా సంగమం చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడేమయ్యను వాని వృత్తాంతమును నెరగగోరుచున్నాను, దయించి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతి, సరైన ప్రశ్నను అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపడెను. చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించితినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వం నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిదలు మున్నగు వానికి అడవికి మీ ఆజ్ఞచే పోతిని. మీ కుమార్తెయు బంతితో నాడుకునుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసిందిగా బలవంత పెట్టినది. నేను అందులోకి అంగీకరింపలేదు. అప్పుడు ఆమె, ఓయి, నీవు నా మాటను విని నన్ను కూడనిచ్చో నేను ఇచ్చట నా ప్రాణములు విడిచదనను అనగా బలవంతముగా నా ఆత్మహత్య చేసుకొందును. నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగినా నీవేం చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా ఎందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూడుడా, ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము, నన్ను వేగంగా కౌగిలించుకొనుము, రమ్ము, నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని. తర్వాత ఈ విషయం మీకు చెప్పటకు భయపడితిని. మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని. దయుంచి క్షమించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తం బోధింపుడని ప్రార్థించెను. సుమిత్రుని మాటలను విన్న సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. ఓయి, నీ ఇతరుల ఒత్తిడికి లోనే చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం అడుగుచున్నావు, వినుము. అన్ని నదుల్లో మిక్కిలి ఉత్తమమైనది అయిన గంగా తీరమునకు పోయి 12 సంవత్సరాల పాటు తపమాచరింపుము. అదే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యను. అతడు తన ప్రయాణంలో ఒక చోట ఒక దివ్యమైన ఆశ్రమం చూసెను. ప్రయాణం చేయనలసిన అతడు ఆ చోట విశ్రమింపదలచను. అచ్చటి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానం చేసి శ్రీహరిని అసరస్థిరమున పూజించి మాఘపురాణం వినుచుండిరి. సుమిత్రుడును వారికి నమస్కరించి, మీరు చేయ వ్రతం ఎట్టిది, దయించి వివరింపుడని ప్రార్థించుని. ఈ వ్రతమునకు ఫలమేమి? దానిని చేసినచో నీ లోకమును కలుగును. మీరు పూజించున్నది ఏ దైవము, దయించి చెప్పడని అడిగాను. వీని ప్రార్థనలు విన్నవారు తమలోనొకడైన సత్యవ్రతుడను వాణిని సుమిత్రుడిని అడిగిన విషయములు వివరింపమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమే నది సరస్సు మున్నగు వాణి యందు స్నానం చేసిన వాడు శ్రీహరికి ఇష్టుడగును. ఇట్లు మాఘమాస ప్రాతకాలం స్నానం చేసి తీరమున శ్రీహరి అర్చించి శ్రీహరి మహిమను వివరించుచు పురాణమును వినుచు మాఘమాసమంత గడుపుట పుణ్యప్రద వ్రతము. మాఘస్నానం మానినవాడు, సత్య శౌచములను వీడినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు. అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు, స్త్రీ సాంగత్య లోలుడు. మాఘమాస స్నానమును మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగ కొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యం కలవాడు, దేవద్రవ్యం అపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగలించువాడు, మద్యపానలోలుడు, అన్నిన మాటను తప్పేవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడు చేయవాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ పాపాత్ములే సుమ. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపల బుద్ధులు
పరిశుద్ధులై పుణ్యములు నొందుదురు. మాఘస్నానం చేసి తీరమున తులసీదళములతో మాధవుని అర్చించిన వాని పుణ్యము మితిలేనిది సుమ. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతము ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రతఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడు వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వానికి వివరించినప్పుడు వారు మాఘస్నానం 3 దినములు చేసిన సర్వపాపము నశించును. కావున ఈ మాసమున ఇంకను 3 దినములు మిగిలి ఉన్నది. ఈ 3 దినములు మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తమును గంగాతీరమున తపము చేయమని సుమిత్రునికి హితబోధ చేసిరి. సుమిత్రుడును వారి మాట ప్రకారం మాఘమాసం చివరిలో మిగిలిన 3 రోజులు స్నానం చేసి గంగాతీరమునకు పోయి ప్రాయశ్చిత్తము తపము ఆరంభించిన. అతడి ఇంద్రియం నలుపులో నుంచుకొని శీతోష్ణములు దుస్సహతను సహించుచు నిశ్చల చిత్తముతో శ్రీహరిని ధ్యానించుచుండెను. మోక్షదాయకుడైన శ్రీహరి శంఖ చక్ర గద పద్మ విభూషిత చతుర్బాహునిగాను కౌస్తుభమాలాంకృతునిగాను పీతాంబరునిగాను హరకిరీటాది మండితునిగాను లక్ష్మీ సమేతునిగాను భావించి ధ్యానించుచు మనసును అతనిపై లగ్నముగా ఆవించి తపించుచుండెను. నిశ్చలమైన అతని తపమును తీవ్రమై వర్ణింపరాని రీతిలో ఉండెను. ఈ విధముగా 12 సంవత్సరాలు గడిచినవి. ఆయనను మానక అతడిట్లు తపమాచరించు చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషం నొంది అన్నగ్రహితుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమే గాక మోక్షమును కూడా పొందెను. పార్వతి, నీవు అడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతము పూర్తిగా చెప్పి తిని. సుమిత్రుని పాపము నాశనమైనను పుణ్యప్రాప్తి వివరించు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరం ఒకసారి చదివినను వైకుంఠమును చేరురు. వాని పితృదేవతలను తమ పాపములు పోగొట్టుకొని వైకుంఠమును అందుదురు. ఛందోవిహీనమైన మంత్రము, ఓంకారం లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమ అని శివుడు పార్వతికి వివరించెను. 4వ రోజు పారాయణము సంపూర్ణం. ఓం నమో నారాయణాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.